ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పంచాంగం ఎలా ఉంది అన్నదైతే తెలుసుకుందాము. 7 ఆగస్టు 2026 శుక్రవారం, శ్రీ పరభావనామ సంవత్సరం, ఆషాఢ మాసము, గ్రీష్మ ఋతువు, దక్షిణాయనము, కృష్ణపక్షము, సూర్యోదయము ఉదయము 5:58, సూర్యాస్తమయం సాయంత్రం 6:48. శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, అత్తమామల సమస్యలు, కోర్టు సమస్యలు, వ్యాపార సమస్యలు, నరదిష్టి, స్త్రీ పురుష వశీకరణ, ఎలాంటి సమస్యలున్నా కూడా గురువు గారిని అయితే సంప్రదించగలరు. గురువు గారు అయితే తప్పకుండా మీ సమస్యకు పరిష్కారం అయితే చూపిస్తారు. గురువు గారి పేరు రామరాజు. ఫోన్ నెంబర్ 9963017014. మీరు ఎక్కడున్నా కూడా ఫోన్ ద్వారా అయితే గురువు గారిని అయితే సంప్రదించవచ్చు. ఫేక్ కాల్స్ ఏం చేయకుండా గురువు గారిని సంప్రదించి సమస్యకు పరిష్కారం తెలుసుకోండి. ఈ రోజు తిథి బహుళ నవమి మధ్యాహ్నం 1:33 వరకు, తదుపరి దశమి ప్రారంభమవుతుంది. నక్షత్రము కృతిక సాయంత్రం 4:52 వరకు, తదుపరి రోహిణి ప్రారంభమవుతుంది. యోగము వృద్ధి ఉదయం 11:19 వరకు, తదుపరి ధ్రువం ప్రారంభమవుతుంది. కరణం గరజి మధ్యాహ్నం 1:33 వరకు, తదుపరి పనజి రాత్రి 12:23 వరకు, తదుపరి భద్ర ప్రారంభమవుతుంది. అలాగే ఈరోజు శుభ సమయాలు: అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి 12:40 వరకు, అమృతకాలము ఉదయం 6:14 నుండి 7:57 వరకు, బ్రహ్మముహూర్తం ఉదయం 4 గంటల నుండి 5:50 వరకు. అలాగే అశుభ సమయాలను చూసుకుందాము. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు, యమగండం సాయంత్రం 3 గంటల నుండి 4:30 వరకు, వజ్రము ఉదయం 7:28 నుండి 8:58 వరకు, గుళిక కాలం ఉదయం 7:28 నుండి 9:03 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు, తిరిగి పగలు 12:28 నుండి 1:12 వరకైతే ఉన్నాయి. ఈరోజు ప్రత్యేకము శుక్రవారము. ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవిని, అలాగే లలితాదేవిని, దుర్గాదేవిని ప్రత్యేకంగా ఈరోజు పూజించినట్లయితే చాలా మంచిది. ఇంట్లో అప్పుల బాధలు తొలగి ఐశ్వర్యమైతే ఉంటుంది. అలాగే ఈరోజు చిన్న చిన్న పనులైతే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి, మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ధన్యవాదములు.